ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి వీడియోని చూపించబోతున్నా. అది ఏంటి అంటే మన తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ యాదాద్రి తిరుమలగిరి అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మానపల్లి హిల్స్, భువనగిరి డిస్టిక్లో ఉంది. అది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి దగ్గరలోనే ఉంది, అంటే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే కార్స్ అండ్ బైక్స్ లోపల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చేసిందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ హైదరాబాద్లోనే అంటే ఈ టెంపులే అండి. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ 5కి అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. నైట్ వ్యూ అండ్ డే వ్యూ కూడా చూడొచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 1 AM, ఆఫ్టర్నూన్ 2 PM to 9 PM నైట్ వరకు ఉంటుంది. డే వ్యూతో పాటు నైట్ వ్యూ కూడా చూడండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డే వ్యూతో పాటు నైట్ లైట్స్తో చాలా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి. హైదరాబాద్ నుండి అయితే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే మొత్తం స్టోన్స్తోనే కట్టారంట అండి. చాలా బాగుంటుంది టెంపుల్. టెంపుల్కి రైట్ సైడ్ చూసినట్టయితే ఇంకొక వే ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే బ్యాటరీ వెహికల్స్లో తీసుకొని డ్రాప్ చేస్తారంట. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇలాంటి మండపాలు ఈ టెంపుల్లో చాలా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగా కట్టారు, మొత్తం స్టోన్స్తోనే కట్టారంట. ఇక్కడ చూడండి, చాలా ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే వీల్ చైర్ ఫెసిలిటీస్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, స్వామివారి పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ మనం అయితే ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలి. తిరుమలలో అలిపిరి దగ్గర ఎలా అయితే పెట్టారో సేమ్ అలాగే పెట్టారండి. స్వామివారి పాదాలను దర్శనం చేసుకున్నాక స్టెప్స్ అయితే ఎక్కాలి. స్టెప్స్ వచ్చేసి 108 స్టెప్స్ ఉన్నాయండి. చాలా ఈజీగా ఎక్కేస్తాం. మెట్లు ఎక్కని వారి కోసం అయితే వీల్ చైర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి, అలా కూడా వెళ్ళొచ్చు. చాలా ఏజ్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, చాలా చిన్నగానే ఉన్నాయి మెట్లు అయితే, అంతగానం పెద్దగా అయితే ఏం లేవండి, ఎక్కొచ్చు ఈజీగా అయితే. మెట్లు ఎక్కే దారిలో కూడా ఇలాంటి చిన్న చిన్న మండపాలు అయితే చాలా పెట్టారండి. చాలా అంటే చాలా బాగున్నాయి, అన్ని స్టోన్స్తోనే కట్టారండి, చాలా బాగున్నాయి. స్టెప్స్ మెట్లు ఎక్కి రాగానే ఇలా ఉంటుందండి. చూడండి, ఇది వచ్చేసి ప్రధాన ఆలయ గోపురం అండి. చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గరుడ మండపం అండి. ఇలాంటి మండపాలు చాలా ఉంటాయని చెప్పా కదండి. ఇక్కడ పక్కన వే అయితే వీల్ చైర్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకి అక్కడ నుండి ఇక్కడ డ్రాప్ చేస్తారండి. నడవలేని వాళ్ళకి అయితే ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి.
ప్రధాన ఆలయానికి 4 ద్వారాలు పెట్టారండి. టెంపుల్కి బ్యాక్ సైడ్ వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడైతే చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలానే ఉంటాయి. రైట్ సైడ్లో అయితే చిన్న టెంపుల్ ఉందండి. ఈ బిల్డింగ్లో అయితే అన్నదానం పెట్టడానికి అండి. ప్రతిరోజు లంచ్ ఫ్రీ అన్నదానం ఉంటుంది. బట్ డిన్నర్కి అయితే టికెట్స్ అయితే తీసుకోవాలండి. కింద అయితే డైనింగ్ హాల్ ఉంటుంది. చూడండి, ఇక్కడైతే డైనింగ్ హాల్ ఉంటుంది. ఆన్లైన్ అవైలబుల్ కూడా ఉందండి. ఇంకా పెట్టలేదు, పెడతారేమో మేబీ ముందు. ఇది వచ్చేసి రథం అండి. ఎప్పుడైనా ఊరేగింపు చేయడానికేమో రథం పెట్టడానికి కూడా రూమ్ కట్టారండి. చూడండి, ఇది వచ్చేసి రూమ్. చూడండి ఎంత బాగుందో. గోపురం పైన అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చెక్కిండ్రో. ఇది మొత్తం స్టోనే అండి. చాలామంది దేవుళ్ళని అయితే చెక్కి ఉంటారు. మీరు చూడండి, మొత్తం స్టోన్స్ తోటి చెక్కారండి. ఎంత బాగా చేశారు. చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇక్కడ వచ్చేసి గణేష్ టెంపుల్ అండి. గణేష్ టెంపుల్ని దర్శించుకున్నాకే మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళి మనం దేవుని దగ్గరికి వెళ్తామండి. ఇక్కడ ఎంతమంది క్యూ ఉంది అంటే, మనము స్పెషల్ ఏదన్నా పండగలప్పుడైతే చాలామంది ఉంటారేమో. బట్ ఇప్పుడైతే రీసెంట్గానే కాబట్టి చాలా తక్కువ జనాలు అయితే ఉన్నారు. చూడండి, తిరుమలలో దేవుని చూసినట్టే ఉందండి. అక్కడైతే ఎలాగ ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందండి. అంత బాగా పెట్టారండి. చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే. మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి.
ఇక్కడే అండి జలనారాయణ స్వామి సన్నిధి. కొలనులో ఉంటారు. వాటర్ అయితే ఫిల్ చేయలేదు, ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. బట్ కొలనులో పెడితే కానీ సూపర్ ఉంటుంది. ఈ సన్నిధిలో వ్యూ అయితే చాలా బాగుంది, చాలా నచ్చిందండి. చూద్దాం పదండి ఎలా ఉంటారో స్వామివారు. కిందకి వెళ్ళి చూద్దాం, కానీ పైకి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత నైట్ వ్యూ లైటింగ్లో అయితే చాలా బాగుంటుంది టెంపుల్. ఎలా ఉందో చూపిస్తాను. ఎలా ఉందో ఇక్కడ కిందకి వెళ్ళి దిగి వస్తే ఎలా ఉంటుంది, పైకి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. స్వామివారు ఇంకా బాగా కనిపిస్తారు. పైకి అయితే వచ్చారు, ఇక్కడ నుండి వ్యూ ఇలా ఉంది చూడండి. చాలా చాలా బాగుంటుంది. లైటింగ్స్తో అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే నొక్కండి.